జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు కాల్మనీ బాధితులు క్యూ కట్టారు. అసలు మొత్తానికి 4గింతలు వడ్డీ చెల్లించినా ఇంటి డాక్యుమెంట్లను ఇవ్వకుండా వేధిస్తున్నారని మహిళలంతా ఆరోపిస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు. ప్రస్తుతం ఏలూరు ఎస్పీ కార్యాలయానికి బాధితులందరూ కూడా క్యూ కడుతూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా తాము తీసుకున్నటువంటి డబ్బుకు 4గింతలు అలాగే 5గింతలు చెల్లించినప్పటికీ కూడా ఇంకా వడ్డీ వ్యాపారస్తులు, ప్రస్తుతం కాల్మనీగా వ్యాపారస్తులుగా పిలువబడుతున్న వాళ్ళంతా కూడా ఆ ఇంటి డాక్యుమెంట్లు ఇవ్వకుండా అలాగే ప్రామిసరీ నోట్లను రిటర్న్ చేయకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విషయాన్ని ఎస్పీకి తెలియజేశారు. అర్ధరాత్రి కొన్ని ఇళ్లలో ఏలూరు ప్రాంతాల్లో అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఆ ఇళ్లలో డాక్యుమెంట్లన్నీ కూడా సీజ్ చేసి ప్రస్తుతం ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఎస్పీ కార్యాలయంలోని డాక్యుమెంట్లన్నీ చూస్తే కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. ఎవరెవరు ఎంతెంత డబ్బులు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి దానికి సంబంధించినటువంటి రిసీట్స్ ఏంటి అనేటువంటి దానికి సంబంధించి ఇళ్ల డాక్యుమెంట్లు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు ఎవరెవరు ఆ పేర్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇక్కడ పాలూరి భాస్కర్ రావు అలాగే బేబీ సరోజిని ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే వీళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు కాల్మనీ గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేధింపులను భరించలేక ప్రస్తుతం ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీ ముందు తమ గోడును వెళ్లబోసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు గతంలో ఏ డాక్యుమెంట్లు ఇచ్చారు అలాగే ప్రామిసరీ నోట్స్ కోర్టు నుంచి కూడా వాళ్ళు బరి తెగించి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంత డబ్బు మీరు తీసుకున్నారమ్మా? 3000 తీసుకున్నామండి. 3000 తీసుకుంటే 1,50,000 వేసేస్తాడండి నోటీస్ మీద. అది బెంగెట్టేసుకుని మా ఆయన చనిపోరండి. చనిపోతే మా ఆయన చనిపోయిన 3వ నెలకు నాకు నోటీస్ పంపించారండి ఆయన. నేను అలా తీసుకెళ్ళండి, పిల్లలు లేరండి, ఏదో గవర్నమెంట్ కట్టిన కాలనీ కట్టారండి, అదే ఉందండి, నాకు ముసలిది ఉందండి. నేను అలా తీసుకెళ్ళండి, నాకు 1,50,000 నేను చూడగలనండి అసలని నా జీవితం పెట్టుకుని. చెప్పండి సారి, 100 రూపాయలు కూలిపోనండి, 1,50,000 నాకు ఎందుకు ఇచ్చాడండి ఆయన చెప్పండి. నేను ఎలా కట్టిన 100 రూపాయలు కూలి పని తెచ్చుకుని 120 రూపాయలు కూలి పని తెచ్చుకుని ముసలిదాన్ని పెంచుకుని ఎలా కట్టినండి చెప్పండి. కట్టమని ఏదించేస్తున్నారండి. మేము తీసుకున్నా ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం బాకీలు నోటీలు ఇవ్వకోకుండా దగ్గర పెట్టుకునండి మమ్మల్ని వేధించేస్తున్నారండి. మీరు ఇంకా కట్టాలి 50,000 1,00,000 రూపాయలు అనేసి లాయర్ నోటీసులు పంపించారండి. మాకు కాబూల్ బాకీల కింద ఇచ్చారండి. ఇచ్చి ఎప్పుడు 7 సంవత్సరాల క్రితం అయితే అండి అప్పుడు ఇలాగ షేరు స్పందన ఉండేయండి, ఇలా ఫైనాన్స్ ఉంటే అప్పుడు బంద్ అయిపోయినాయండి. బంద్ అయిపోతే అప్పుడు మానేశారండి. ఆయన మానేసి ఇప్పుడు మరలా 1 సంవత్సరం క్రితం కానించి మాకు లాయర్ నోటీసులు పంపిస్తున్నాడండి. మీరు కట్టినట్లకి మాకు వడ్డీలు సరిపోయి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకా మాకు ఇంత బాకీ మీరు 50,000 60,000 1,00,000 రూపాయలు అనేసి మాకు లాయర్ నోటీసులు పంపిస్తున్నారండి. మాకు చాలా వేధింపులకు గురవుతున్నామండి. మరి మమ్మల్ని మీరు కాపాడాలండి. మీరెంత తీసుకున్నారమ్మా? 2,000 తీసుకున్నామండి. 2,000 తీసుకున్నామండి. కట్టామండి 5 వారాల్లో. మళ్ళీ ఇప్పుడు మీకు ఆడకెళ్ళి వచ్చే లోట్లు మీకు కూడా అలవాటు అదే జరుపుతున్నాడు. మీరు ఏం చెప్పారు ఎస్పీకి? చెప్పామండి. ఎస్పీ గారు గతంలో కూడా చెప్పామండి. 3 నెలల నుంచి మేము వేదన పడుతున్నామండి, తిరుగుతున్నామండి. ఓకే, ఈ డాక్యుమెంట్లు అన్ని కూడా ఇప్పుడు మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు తాడేపూడి పట్టణంలో వడ్డీ వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. కాకపోతే కొంతమంది వెరైటీ వడ్డీ వ్యాపారాలు చేస్తూ వాళ్ళ వియ్యంకుళ్ళు, ఒకళ్ళకొకళ్ళు వియ్యంకుళ్ళు, పాలూరి భాస్కర్ రావు అని ఒకడు, గుండెమోగుల బొలుసులరావు అని ఒకడు ఎలుగుబండిలాగా ప్రజల నెత్తురు పిండేస్తున్నారు. వాళ్ళ వెరైటీ ఏంటంటే ఆస్తికి అప్పుకెళ్తే ఆ ఆస్తిని వాళ్ళ పేర పవర్ రాయించేసుకుని ముందు వాళ్ళ పేర రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటారు. పవర్ రిజిస్ట్రేషన్ అంటే స్టాంప్ డ్యూటీ తగ్గుద్ది. ఆ తక్కువ డ్యూటీకి ఇచ్చి 6 రూపాయల కానించి 10 రూపాయలు వసూలు చేస్తారు. ఈ పాలూరు భాస్కర్ రావు డబ్బులు కట్టకపోతే కిడ్నీలు అమ్మేస్తానంటాడు. పాలూరు భాస్కర్ రావు. ఇలాగా తాడేపూడి చుట్టుపక్కల నుంచి దాదాపుగా 100 కోట్ల రూపాయలు సంపాదించారు. 2 పెట్రోల్ బంకులు, వడ్డీ వ్యాపారం, 2 ఫైనాన్స్ కంపెనీలు, కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీ ఒకటి, మనీ ఫైనాన్స్ అండ్ చిట్ ఫండ్స్ ఒకటి. ఎవరైనా డబ్బులు కట్టి ఇంకా బ్యాలెన్స్ లేకపోతే ఖాళీ చెక్కులు, ప్రో నోట్లని
ఇచ్చేస్తారు. అంటే మరి ఇంత జరుగుతుంది పోలీసులకు ఇదే ఫిర్యాదు చెప్తాను. ఇదే పద్ధతిలో వీళ్ళు ఎలా చేస్తుంటే వీళ్ళకి అడ్డం వస్తున్నాయని 2012 6 నెలల్లో నాపై హత్యా ప్రయత్నం చేశారు. హత్యా ప్రయత్నం చేసి 12 మంది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసు వారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నల్లజర్ల ఎస్ఐ నాయక్ అని ఉన్నాడు, ఆయనకి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఎఫ్ఐఆర్లోంచి వీళ్ళ ముఖ్యుల పేరు తీసేసి కిరాయి రౌడీలు మాత్రం దాంట్లో ఉంచి వాళ్ళ కేసు కొట్టున్నారు, వీళ్ళ తప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో మరి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసి నిన్నటి నుంచి మొన్న నుంచి కూడా ఇవాళ ఎస్పీ ఆఫీస్కి ఈ డాక్యుమెంట్స్ పట్టురావడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తాయి. వీళ్ళు పవర్ రాయించుకుని ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో అన్ని పవర్లు రాయించేసుకున్నారు. ఈ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయో వీళ్ళకి ఆ కొన్నవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ పని బాధలన్నీ చెప్తారు. ఓకే, ఇక్కడ పడున్నటువంటి డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో సుమారు 50 కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు అనేది బాధితులు చెప్తున్నటువంటి మాట. మరి దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. ఇప్పుడే ఎస్పీ కార్యాలయం లోనికి వెళ్లి బాధితులంతా కూడా తమ గోడును వెళ్లబోసుకున్నారు. మరి కాసేపట్లో ఆయన ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తారు ఎస్పీ అనేటువంటి సమాచారం కూడా ఉంది. కాబట్టి అందులో ఏ విషయాలు ఆయన వెల్లడిస్తారు. మరి ఇప్పటికే ఏలూరు ప్రాంతంలో రాత్రి 5 వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లపైన కూడా దాడులు నిర్వహించి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, ఎంటీ చెక్కులు, అలాగే ప్రామిసరీ నోట్లు సుమారు 52 ప్రామిసరీ నోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి వాళ్ళంతా కూడా ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు, దానికి సంబంధించి స్త్రీలను ముఖ్యంగా శారీరక వేధింపులకు గురి చేయడం, వాళ్ళని వ్యభిచార కూపాల్లోకి కూడా తీసుకువెళ్ళినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఇందులో 5 ఇళ్లలో దాడి చేసిన వారిలో ఒకరు స్థానిక ప్రజాప్రతినిధికి సంబంధించిన ఒక అనుచరుడు కూడా అని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో ఎస్పీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. ఉదయం సెట్ కాన్ఫరెన్స్ లో జరిగిన దాంట్లో కూడా ఎస్పీ ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు, కఠినంగా వ్యవహరించాలి. నిన్న జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాబట్టి కాల్ మనీ గ్యాంగ్ ఆగడాల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. కాబట్టి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ ఆగడాలను అరికట్టేందుకు ఎస్పీ ఇంకా ఏం చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. అవుట్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శర్మ.